పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ విద్యావంతుల ఎన్నిక వచ్చిందమ్మా. పల్లా రాజేశ్వర రెడ్డి అనే చాతగాని ఆయన తోటి మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. ఆయన ఒకప్పుడు నేను సేవ చేస్తా, బాగు చేస్తా, విద్యా వ్యవస్థని కాపాడుతా, మీకోసమే నేను సేవ చేస్తా అంటే ఆ రోజు గెలిపించింది సమాజం. మళ్ళీ ఆయన ఆశపడి నాకు ఎమ్మెల్సీ సరిపోతలేదు, ఎమ్మెల్యేగా పోతా అని జనగాం నియోజకవర్గం పోటీ చేస్తే ఆ ఎమ్మెల్యే గెలిచింది ఉప ఎన్నికగా మారింది. అంటే మళ్ళీ సమాజానికి ఒక పరీక్ష ఉంటుంది. నిజంగా నీ పని నువ్వు సేవ చేసి రాకపోవు, ఎవరు జాగ్రత్తలో పడుతుంది. అది ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక వచ్చింది. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది విద్యావంతుల అభిప్రాయంతో ఎన్నుకునే ఒక ఎన్నిక. కాంగ్రెస్ గవర్నమెంట్ చూసింది అద్భుతమైన పరిపాలన, మనందరికి ఉద్యోగాలు ఇచ్చే హ్యాపీ బతుకులు. టీఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాలపై 3 ఎకరాలు వచ్చింది, లేదా 5 ఎకరాలు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది, కలకలు ఆడుతుంది మన పొలాలన్నీ. కాబట్టి కాంపిటేటివ్ లాగా మనం చదువుకుని తిరుగుతుంది. అంటే నిర్లక్ష్యం చేసింది. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మరొక పార్టీ కూడా నిర్లక్ష్యం చేసింది. అంటే ఈ నిర్లక్ష్యానికి సమాధానం ఏంటంటే మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మనం ఎడ్యుకేట్ కానంత కాలం నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగనంత కాలం తప్పు చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఒప్పు తరపున, సత్యం తరపున నిలబడాలి. ఆ సత్యం కోసమే భారత రాజ్యాంగ ఆధారంగా పుట్టుకొచ్చిన పార్టీ, 15,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన పార్టీ, గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజు గారు MA LLB PhD చేసి ఉద్యోగం అవసరం లేదు, ఈ సమాజ క్షేమం కోసం పనిచేస్తా, నా గురువులు పూలే, అంబేద్కర్, కాన్షీరామ్, ఛత్రపతి సాహుజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ, అశోక చక్రవర్తి విలువల్ని తిరిగి ఈ భారతదేశంలో చూడాలి. గణరాజ్య దేశం 1950 జనవరి 26 నుంచే నేను లెక్కించబడ్డా. రాజ్యాంగం అమలులోకి వచ్చిందమ్మా. ఈ స్టడీస్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ భారత రాజ్యాంగం ఏడుంటుందని ఒక దగ్గర అడిగితే అది ఏ ఊరు ఉంటుందో అని అన్నారు ఒక ఆమె. 75 సంవత్సరాలు ఈ దేశంలో రాజ్యాంగం విలువలు తెలియకపోయే, రాజ్యాంగం అంటే ఏంటో తెలియకపోయే. రాజ్యాంగం ఏడుంటుందంటే ఏ ఊరు తెలియదంటుంది ఆ తల్లి. ఆమె దొరికితే కాలు మొక్కాలనుకుంటే దొరకలేదు, ఏడుందో పట్టుకుంటా. భారత రాజ్యాంగం అంటేనే భారతదేశం. భారతదేశంలో ఉన్న లింగ భేద వివక్షత లేని జాతుల క్షేమ యోగం, క్షేమంగా పరిపాలించడమే, ప్రజలందరి మధ్య స్వేచ్ఛ భావంతో పెంచబడేదే భారత రాజ్యాంగ విలువలు. కానీ భారత రాజ్యాంగ విలువలు ఈ దేశంలో ఉన్నాయి. ఎందుకున్నాయి? పరిపాలిస్తుంది ఎవరు? భారత రాజ్యాంగం వద్దన్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందొద్దు అన్నారు. మా పొలాలల్లో మాకు బానిసలుగా, మాకు అంటరాని వాళ్ళుగా, మాకు లేకి పనులు చేసి పెట్టాలనుకుంటున్న వాళ్ళేమో పాలకులు. కానీ నీ తరపున ఆయుధంగా వచ్చిందే భారత రాజ్యాంగం. ఈరోజు చదువు వచ్చింది అంటే భారత రాజ్యాంగం. ఈరోజు ఈ మాత్రం ఉన్న ఒంటి మీదకి అంగి వచ్చింది, బట్ట వచ్చిందంటే భారత రాజ్యాంగం. మరీ ముఖ్యంగా మహిళలకు చదువు వచ్చిందంటే సావిత్రిబాయి పూలే, మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు. ఈ రకంగా లెక్కలన్నీ చెప్పుకుంటే సత్యం దాయబడ్డది. ఆ సత్యాన్ని వెలుగు తీసుకుంటూ వస్తున్న ఒక ధర్మ సమాజ్ పార్టీ బాధ్యత తీసుకున్నది. భారతదేశాన్ని బాగు చేసుకుందాం, ఉన్న వనరుల్ని సమానంగా పంచుకుందాం, మానవ వనరులుగా ఉన్న ఈ దేహాలకు పనిద్దాం, ఉపాధి కల్పిద్దాం, గొప్ప రంగంగా తీర్చిదిద్దుకుందామని తయారు చేయబడ్డ ఈ పార్టీని, ఈ పార్టీ తరపున వచ్చిన అభ్యర్థిని మీరు ఆశీర్వదించాలి. నేను నల్గొండ వాసిని, నా ఊరు గట్టుపల్లి తెరటిపల్లి, నా 10th క్లాస్ 92 బ్యాచ్ ఇక్కడే నేను లైబ్రరీలో చూసుకుని ఆనాడు రాఘవేంద్ర కాలేజీలో ఇంటర్ చేసిన, MA చేసిన, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ జర్నలిజం, ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిన నేను ఒక కరాటెకి వచ్చిన హిస్టరీలో. సో నేను ఎందుకు చెప్తున్నది అంటే అంత చదువుకున్న ఉద్యోగం రాజ్యం కల్పించలేదు, అట్లా చెప్పి కల్పించదు వదులుకుందామని అంటలేదు. ఎన్నో లక్షల పోస్టులు వేసి అన్ని నింపితే ఉద్యోగాలు వస్తాయి. లక్షల కాంపిటేటివ్ పోటీలో 10 వేస్తే ఎప్పటికీ ఉద్యోగాలు నిండవు. కాబట్టి ఉద్యోగాలు నిండితే మనకు కండ పుష్టి వస్తుంది, ఆర్థిక పుష్టి వస్తుంది, బలపడతాం. మనం బలపడద్దు, వెతుకులాట ఉండాలి. ఎప్పుడు మన ఇళ్ళల్లో ఎప్పుడు బాధలే ఉండాలి, కష్టాలే ఉండాలి. కరెంట్ తీగ పట్టుకోవాలి, చచ్చిపోవాలి. ఇప్పుడు పెట్టిన స్కీమ్ ప్రకారం బస్సులలో ఎక్కి కొట్టుకోవాలి. కొత్త కొట్లాట పెట్టింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇళ్ళలో కొట్టుకున్నది కాక మీరు బస్సులలో ఎక్కి కొట్టుకున్నాం కానీ బస్సులలో పెట్టి కొట్లాట. అది పెద్ద గ్రేట్ అట. అది ఇందిరామ ప్రోగ్రామ్ అట. ఆ ఇందిరామ ఉంటే చెప్పు తీసుకొని కొట్టు. ఇందిరామ రాజ్యంలో మా ఆడవాళ్ళు బస్సులు ఎక్కించి కొట్టిస్తావా? ఏంది నీ పని అని కొట్టు. ఏ స్కీమ్లు వస్తున్నాయి తల్లి ఆలోచించండి. ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇన్స్టిట్యూషన్లో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది? ఏం అభివృద్ధి చెందుతుంది దేశం? ఎటుపోతుంది? పైపెచ్చు ఇప్పుడు నిన్న వచ్చిన అభ్యర్థులు నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి నేను ఉద్యమించిన, కేసులు పెట్టించుకున్నా కాబట్టి నాకు ఓట్లు ఏమన్నారు.
ఏంటి అంటున్నాను, ఫ్యాకల్టీ పని ఫ్యాకల్టీ చేయాలి, బోధ చేసుకుంటే బాగు చేయి. కేసులతో ఏం పని నీకు? కేసులు పెట్టించుకున్నా కాబట్టి ఇది. నేను 70 రోజులు జైలు ఉన్నా కాబట్టి ఇంకొక ఆయన 70 రోజుల జైలు వాడికి టికెట్ ఇయ్యాలి, ఈయన కూడా జైలు కాబట్టి టికెట్ ఇచ్చారు ఒక ఆయన అంగిలాల సిద్ధాంతం అంటారు. ఏంటి ఎటుపోతుంది రాజకీయ వ్యవస్థ? ఇక పెద్ద మనిషి ఉన్నాడు ఒక ఆయన, ప్రేమేందర్ రెడ్డి గారు, పెద్ద మనిషి, బాగా పెద్దోడే, సరిపోలేదా? రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆ వర్గాల నుంచి ఎవరికైనా నియోజక టికెట్ అంటే వీళ్ళు టికెట్ మీద కానీ ఉంటే బోగస్ మాటలు వాళ్ళే చెప్తారు, రాజకీయాన్ని నాశనం పట్టిస్తారు, మనందరినీ పోలీసుగా వాడుకొని కోట్ల రూపాయల లక్షల కోట్లు ఎదుగుతారు. కాబట్టి ప్రతి ఎన్నికని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటే ప్రతి రాజకీయ ఎన్నిక సేవ చేసే ఎన్నిక, సేవ చేసే సేవకులకే మనం ఎంపిక చేసుకుందామని ఒక రాజ్యాంగ విలువ చెబుతున్నది. ఆ రకంగా మనందరం పనిచేసుకోవాలి. మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, కుదరకపోతే మరో సబ్జెక్టు, మరో పని, మరోటి ఎంచుకోండి. కానీ మనం తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటిట్లో వీటిట్లో చేసిందని మన జీవితాలు ఆలోచన చేసుకోవద్దు. అవసరమైతే కుదిరితే మీరు కూడా అవకాశం ఉంది రాజకీయాలు చేయడానికి, కొత్త తరం రాజకీయాలు చేయడానికి. కాబట్టి మీరు కూడా రాజకీయాలకు వచ్చి ప్రజాప్రతినిధులుగా మారి మనం సేవ చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనందరం బయటకు వెళ్తలేదు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్తుంది. తండ్రి బయటకు వెళ్ళిండు, కొడుకు బయటకు వెళ్ళిండు, అతను బయటకు వెళ్ళిండు, బిడ్డ బయటకు వెళ్ళిండు. బిడ్డ బయట ఏడుంది, తీహార్ జైల్లో ఉంది. అంటే వీళ్ళకి అడ్డాలన్నట్టువి అన్ని మేమే చేస్తాం, మా చుట్టే కాదు. మనం మాత్రం ఇంటికాడ బుద్ధిమంతులాగా పోయినా తిన్నా బట్టలు దిగినా ఇలా అయిపోయింది పోతాం. ఇక్కడ ఉద్యోగం రాదు. అట్నే పోతా ఈ దేవుడు పాడుగాను